అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. శ్రీ గురుభ్యో నమః. శరవణ భవ. అందరికీ నమస్కారము. నా పేరు నాగుల సందీప్ శర్మ. మహావీర్ సర్కిల్ నందు ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో ఆలయ అర్చకుడిగా గత 10 సంవత్సరాలుగా చేస్తున్నాను. ఈ 10 సంవత్సరాల నుంచి ఆలయ అభివృద్ధి కోసం మేము ఎన్నో చేస్తూ వచ్చాము. ఇప్పుడు మేము ఆలయ అభివృద్ధి చేస్తుంటే గవర్నమెంట్ ఆఫీసర్లు కావచ్చు అందరూ అడ్డుకుంటున్నారు. గత 5 సంవత్సరాల నుంచి మాకు ఎన్నో ఇబ్బందులు జరిగాయి. ఆలయంలో ఆ రోడ్డు డెవలప్మెంట్ అని చెప్పి రోడ్డుని వేసిన 5 సంవత్సరాల నుంచి మేము ఎన్నో ఇబ్బందులు పడినాము. గుడికి ఆనుకొని కరెంటు పోలు పెట్టారు. కరెంటు పోలు నుంచి మాకు 3-4 సార్లుగా షార్ట్ సర్క్యూట్ అయ్యాయి. అగ్ని ప్రమాదాలు చాలా విధంగా జరిగాయి. అలాగే ఇక్కడ రోడ్డు డెవలప్మెంట్ అన్నప్పటి నుంచి ఇక్కడ భిక్షగాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఆ భిక్షగాళ్ళు వాళ్ళకి ఏమి లేనప్పుడల్లా గుళ్ళోకి దూరి ఏవో ఒకటి తీసుకొని వెళ్ళి ఏవో ఒకటి మా గుడి సామాన్లన్నీ తీసుకొని వెళ్ళి అమ్మేసుకొని డబ్బులు తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. కుండీలు 3 మాటలు దొంగతనాలు జరిగాయి. ఎవరో వచ్చి ఏ అధికారులు వచ్చి మా గుడిని ఇట్లా జరిగింది, మీకు సంరక్షణగా ఏదైనా చేస్తామని చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు మేమేదో మా గుడిని కొంచెం సంరక్షణ చేసుకోవాలి, బాగా డెవలప్ చేసుకోవాలనుకునేటప్పటికీ గవర్నమెంట్ ఆఫీసర్లు అందరూ వస్తున్నారు. పై మతస్థులందరూ మాకు ఇబ్బందులు పెడుతున్నారు. ఇది చాలా ఇబ్బందిగా ఉంది మాకు. ఈ గుడిని తీసేయాలంటే కనుక సామాన్యది కాదు. రోడ్డు రానప్పటి నుంచి గుడి ఉంది. అందరూ గుర్తించాలి ఏంటంటే కనుక రోడ్డు లేనప్పటి నుంచి గుడి ఉంది. ఇప్పుడు వచ్చి రోడ్డు డెవలప్ అయింది, గుడిని తీసేయాలంటే కనుక ఇది ఎంతో విరుద్ధం అండి. మీరందరూ గమనించాలి. ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్లకి చెప్తున్నది ఏంటంటే కనుక రోడ్డు లేనప్పటి నుంచి గుడి ఉందండి. ఇప్పుడు వచ్చి రోడ్డు వేసేసాము, గుడిని తీసేయాలంటే కనుక ఇది భావ్యం కాదు. మీరందరూ గుర్తించారు. నమస్కారం అండి. నా పేరు సతీష్ కుమార్. నేను ఇప్పుడు ప్రస్తుతం నాకు 53 సంవత్సరాలు. నాకు 10వ సంవత్సరం నుంచి నేను ఈ ఆర్ట్స్ కాలేజీకి క్రికెట్ ఆడేవాడానికి వచ్చేవాడిని. ఇప్పుడు ఈ గుడి దగ్గరికి రోడ్డు వచ్చింది కానీ రోడ్డు దగ్గరికి గుడి రాలేదండి. అది గమనించాలా. రోడ్డుకి ఎంతో దూరంలో ఉన్నది గుడి. ఈ రోడ్డు కూడా డెవలప్మెంట్ కోసం అధికారులు నిజంగా వేసి ఉంటే రిమ్స్ పడినప్పుడు వేసి ఉండాలా, లేదంటే కలెక్టరేట్ పడినప్పుడు వేసి ఉండాలా. కానీ గత ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి తన పార్టీ కార్యాలయం కట్టుకునేటప్పుడు వేసిన రోడ్డు అండి ఇది. ఈ రోడ్డు వేసింది గత ముఖ్యమంత్రి తన పార్టీ కార్యాలయం కట్టుకోవటం కోసం వేసిన రోడ్డు. అప్పుడు జరిగిన డెవలప్మెంట్ కడపలో ఎక్కడా జరిగిన డెవలప్మెంట్ ఈ రోడ్డు పైనే జరిగింది. మా గుడి ఆ రోడ్డుకి ఏమాత్రం అడ్డం లేదు. రోడ్డు విస్తరణ కోసం మేమే ఇంకా ఎన్నికి సర్దుకున్నాం కానీ గుడి దగ్గరికి రోడ్డు రాలేదండి. రోడ్డే గుడి దగ్గరికి వచ్చింది. దయచేసి అధికారులందరూ గమనించి గుడి జోలికి రాకుండా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. ఈ రోడ్డు పైన గత కార్పొరేటర్ కమిషనర్ కూడా మా ఆలయాన్ని కూల్చినాడు. అది కూడా ఇంతకుముందు మేము పత్రికా ముఖంగా మీడియా ముఖంగా తెలియజేసుకున్నాం. మా బాధలను పట్టించుకునే ఏ నాయకుడు ఇక్కడ సపోర్ట్ మాకు లేడు. ఏ రాజకీయ నాయకుడు వచ్చి ఇక్కడ తీర్థప్రసాదాలు స్వీకరించే వరకే కానీ మా గుడి కోసం సహకరించిన ఏ రాజకీయ నాయకుడు లేరండి. మాకు కేవలం భక్తులు మాత్రమే సహకరిస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న నిర్మాణం కూడా భక్తుల సహకారంతోనే జరుగుతుంది తప్పితే రాజకీయ నాయకుల సహకారంతో కాదు. దయచేసి గమనించి భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా ఈ గుడి జోలికి రాకుండా ఉండాలని కోరుకుంటాను. రోడ్డు గుడి దగ్గరికి రాలేదండి. గుడి రోడ్డు దగ్గరికి రాలేదండి. రోడ్డే గుడి దగ్గరికి వచ్చింది. గమనించాలి. ఇప్పుడు ఈ రోడ్డు వేసేటప్పుడు గుడి వాళ్లకు ఒక్క విషయం కూడా చెప్పకుండా, ఒక్క మాట కూడా చెప్పకుండా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.